2005 నుంచి 2020 వరకు మొత్తం ఆ 15 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, ఎవరెవరు ఎంత కాజేశారు, ఏ రకమైన అక్రమాలు జరిగాయి, అక్రమ రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి, అర్హులైన వారికి కాకుండా అనర్హులకి ఏ రకంగా చిత్రపురి కాలనీలో ఫ్లాట్స్ని కేటాయిస్తూ వచ్చారు, ఇలా రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక కమిటీని వేసి కూలంకషంగా దీనిపై ఎంక్వైరీ చేసి నివేదిక అందించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కమిటీ తన నివేదికని ప్రభుత్వానికి సమర్పించింది. తన విచారణ పూర్తి చేసి నవంబర్ 27న ప్రభుత్వానికి సొసైటీస్ సబ్ రిజిస్ట్రార్ దీనికి సంబంధించిన నివేదికని అందించారు. ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని అనేక మందికి, అంటే వాళ్ళ బంధుగణాలకి అక్రమంగా దోచిపెట్టారు అంటూ అనేక మందిపై, అంటే గతంలో కమిటీల్లో ఉన్నవారికి వాళ్ళందరిపై కూడా చాలా మందిపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దానిపై సమగ్ర విచారణ జరపాలంటూ ప్రభుత్వం కమిటీకి ఆదేశించింది. కమిటీ ఫైనల్ రిపోర్ట్ని ప్రభుత్వం చేతికి పెట్టింది. ఆ రిపోర్ట్లో మొత్తం 43 కోట్లు తిరిగి కట్టండి అంటూ దోచుకున్న వాళ్ళకి నోటీసులు వెళ్ళాయి. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా కనిపిస్తోంది. మొత్తం 15 మంది పేర్లు మనకి ఆ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. సో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ, చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ ఏర్పాటుకే చాలా అడ్డంకులు వచ్చాయి. ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది పెద్దలతో కలిసి వెళ్ళి ప్రభుత్వంతో పోరాడి మరి ఈ భూమిని సాధించుకుని వచ్చారు. మరి సొసైటీ ఫామ్ చేసిన తర్వాత ఏం జరిగింది, అక్రమాలు ఏ రకంగా జరిగినట్టుగా ఈ నివేదికలో మనకు కనిపిస్తోంది. ఎక్కడ బీజం పడింది అసలు ఈ అక్రమాలకి? అంటే 94లో ఏర్పాటు చేసిన ఈ చిత్రపురి హౌసింగ్ సొసైటీ అనేది దఫాలుగా అభివృద్ధి చెందుతూ ఈ చిత్ర పరిశ్రమలో చాలామందికి నివాసయోగ్యమైన సముదాయంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కొన్ని ఆరోపణలు వచ్చినా కానీ ఈ ఆరోపణలు మాత్రము 2015 నుంచి చాలా తీవ్రతరంగా రూపొందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ చిత్ర పరిశ్రమలో సంబంధం లేని వాళ్ళు కూడా ఈ చిత్ర పరిశ్రమలో కొన్ని ప్లాట్లు వాళ్ళకి కేటాయిస్తూ ఆయా కమిటీలు తీసుకున్న నిర్ణయాల పట్ల చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు చాలామంది చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా వరకు వీటి గురించి కంప్లైంట్లు చేయడం జరిగింది. అవి ఇప్పటి వరకు ఎక్కడ ఎలాగా నిరూపితం కాకపోయినప్పటికీ ఈ గవర్నమెంట్లో మాత్రం దానికి సంబంధించిన ఒక నివేదికని రూపొందించారు. ఆ నివేదిక ప్రకారము చిత్ర పరిశ్రమలో ఈ కమిటీలో పలు దఫాలుగా పలు బాధ్యతలను నిర్వర్తించిన ఒక 13 మంది దాదాపు 43 కోట్లు చెల్లించాలనేది ఆ కమిటీ సారాంశము. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా కొంతమంది చెల్లించాల్సిన వ్యక్తులు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకునే ఆలోచనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ కమిటీ దాదాపు 13 మంది 43 కోట్ల చిల్లర చెల్లించాలి. దానికి అదనంగా కొంత వడ్డీ రుసుములో కూడా కలిపి చెల్లించాలి అనే తీర్పునిచ్చిన నేపథ్యంలో 18% వడ్డీతో కలిపి చెల్లించాలి అని చెప్పి కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి మనకి రిపోర్ట్ని బట్టి అర్థమవుతోంది. అయితే 24 క్రాఫ్ట్స్లో ప్రధానంగా ఎవరికి ఎక్కువ కేటాయింపులు జరిగినట్టుగా ఏమైనా స్పెషల్గా మెన్షన్ ఉందా? చాలామంది సినిమా పెద్దలు అప్పుడు కమిటీ సభ్యులుగా ఉన్నవారు ఉన్నారు కదా, సో వాళ్ళపై కూడా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఈ రిపోర్ట్కి సంబంధించి ఏమంటూ ఉన్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రస్తుతానికి ఎవరెవరు చెల్లించాలో వాళ్ళు మాత్రము కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకొని దాన్ని తాత్సారం చేయాలనే ఆలోచనలో కొంతమంది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ కమిటీ మాత్రము 43 కోట్ల చిల్లర చెల్లించాలి, కానీ ఎవరు ఎంత చెల్లించాలనే విషయంలో మాత్రం చాలా క్లారిటీ లేదు. ఆ క్లారిటీ త్వరలో రాబోతుంది. ఈరోజు రేపట్లో ఎవరెవరు ఎంత చెల్లించాలి, ఎప్పటిలోగా చెల్లించాలి. సాధారణంగా ఇలాంటి అంశాలకు సంబంధించి చెల్లింపులు 30 నుండి 60 రోజుల సమయం కేటాయిస్తారు. ఆ 60 రోజుల్లో మాత్రం కంపల్సరీ వీళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ చెల్లింపులు జరిగిన నేపథ్యంలోనే, ఈ చెల్లింపులు జరిగిన తర్వాతే చిత్ర పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధి పనులు, ఈ సొసైటీకి సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రభుత్వము తగిన వెసులుబాటు కల్పిస్తుంది అనేది తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ సభ్యుల్లో కొంతమంది ఇప్పటికే లాయర్లని
ఆశ్రయించినట్టుగా మనకు సమాచారం చాలా కీలకంగా అందుతోంది. వాళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పుడు కంప్లీట్ గా వాళ్ళ ఎంక్వైరీ కంప్లీట్ చేసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నివేదిక కనిపిస్తోంది. సో ఎవరెవరినైతే బాధ్యుల్ని కమిటీ చేసిందో, ఎవరెవరైతే ఇంత చెల్లించాలి అని చెప్పి కమిటీ చెప్పిందో వాళ్ళని ప్రభుత్వం పిలిచి వాళ్ళతో మాట్లాడే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకసారి కమిటీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతకి ఆ కమిటీ తీర్పు మేరకు ఈ సభ్యులు ఆ నిర్ణయాన్ని పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ దీంట్లోనే చట్టంలో కొన్ని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఆ కమిటీని మేము ఇంతగా చెల్లించలేము, మాకు దీంతో సంబంధం లేదు, దాన్ని ప్రొలాంగ్ చేయండి అనే విధంగా కోర్టుకు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే అందులోని కొంతమంది సభ్యులు మాత్రం చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఈ నెపం మన మీద ఎందుకు, మనము చెల్లించాల్సిన అమౌంట్ మనకు ఎంత మేరకు చెల్లించాలో అది కోర్టు ద్వారా తెలుసుకొని ఆ మేరకు చెల్లించే విధంగా కొంతమంది సభ్యులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే లక్ష్మీనారాయణ, ఈ మధ్యనే ఇంకొక ప్రాజెక్ట్ కూడా అక్కడ స్టార్ట్ అయింది కదా, సో దాని సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు రికవర్ చేయాలంటున్న 43 పైసలకు కోట్లు, దానికిను ఈ కన్స్ట్రక్షన్కి ఏమైనా లింక్ ఉందా? దాదాపుగా నాకు తెలిసిన సమాచారం మేరకు ఆ కన్స్ట్రక్షన్కి చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఇప్పటి వరకు జరిగిన అక్రమాలకు ఎలాంటి సంబంధం లేదనేది తెలుస్తోంది. అయితే దాన్ని సపరేట్గా అకౌంట్గా 20 అవర్స్ని సపరేట్ అకౌంట్గా చూసుకొని అందులో చిత్ర పరిశ్రమతో పాటు ఇతరులకు కూడా చెల్లించాలి అని ఒక కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారము ఈ ఎంతవరకు వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రాబట్టాలి, ఎలా రాబట్టాలనే దిశగా కమిటీ చర్యలు తీసుకుంటుందనేది మనకు తెలుస్తూ ఉంది. అంతేకాదు ఆ మధ్య చిత్రపురి కాలనీలో కొన్ని రో హౌసెస్ని కూల్చేశారు కదా లక్ష్మీనారాయణ, దానికిను అంటే అది కూడా వీళ్ళు జరిపిన అక్రమాల్లో భాగంగానే ఆ కూల్చివేతలు జరిగాయి అప్పట్లో? చిత్ర పరిశ్రమలో జరుగుతున్న ఈ పరిణామము చాలామంది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఒకరోజుగా జరిగిన అక్రమంగా మనం చెప్పలేము. దాదాపు 2015 నుండి ఈ అక్రమాలు చాలా దఫాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కూల్చిన రోజెస్ కూడా వాళ్ళు తీసుకున్న పర్మిషన్స్ ఒక మేరకు అయితే వాటిని కన్స్ట్రక్షన్ చేసిన విధానము చాలా ఎక్కువగా ఉంది. దానిలో కూడా తీసుకున్న దాని కమిటీ తీసుకున్న రైట్. సో మనకి ప్రస్తుతం చిత్రపురి కమిటీకి సంబంధించి నివేదిక అయితే ప్రభుత్వం చేతిలో ఉంది. చిత్రపురి కాలనీలో అనేక సంవత్సరాలుగా ఎన్నో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ నిత్యం కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. కమిటీ మీద, గత కమిటీ సభ్యుల మీద, ప్రస్తుత కమిటీ సభ్యుల మీద అనేక మంది రకరకాల ఆరోపణలు చేస్తూ కోర్టులని ఆశ్రయిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అసలు చిత్రపురి కాలనీలో ఏం జరుగుతోంది, ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఎవరెవరు గత కమిటీల్లో ఉన్నారు, వాళ్ళంతా ఏ రకంగా కేటాయింపులు జరిపారు, అక్కడ LIG, EWS, HIG, MIG, రో హౌసెస్, డ్యూప్లెక్స్, ఇలా రకరకాల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించి 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళ కోసం మాత్రమే ఎక్స్క్లూజివ్గా అప్పట్లో ప్రభాకర్ రెడ్డితో పాటుగా అనేక మంది ప్రముఖులు వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి చిత్ర పరిశ్రమ సమస్యల గురించి ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు ఏ రకంగా 67 ఎకరాల భూమిని సాధించుకుని వచ్చారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు పెద్దలంతా చిత్రపురి కాలనీ కోసం స్థలాన్ని తీసుకుని వచ్చారో ఆ ఉద్దేశం దెబ్బతింది. పూర్తిగా బయటి వ్యక్తులకి, అనేక మంది బయట వ్యక్తులకి, ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తులకి అక్కడ ఫ్లాట్స్ కేటాయించారు అని చెప్పి కమిటీ మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో కొన్ని వందల కోట్ల అక్రమాలు జరిగాయనే ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని వేసింది. ఆ కమిటీ సుదీర్ఘంగా దీనిపై ఎంక్వైరీ చేసి ఫైనల్ రిపోర్ట్ని ఇప్పుడు మొన్న నవంబర్ 27న ప్రభుత్వానికి అందించింది. ఆ రిపోర్ట్లో మొత్తం 15 మందిని అక్రమాలు చేసినట్టుగా తేలుస్తూ ఆ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళందరూ కలిసి 43,78,00,000 రూపాయలని వెంటనే చెల్లించాలి అని చెప్పి అందులో ఆదేశాలు క్లియర్గా ఇచ్చింది. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఆ 15 మంది పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎంత మేర అక్రమాలు జరిగాయి, ఎవరెవరు ఎంత
తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ఆ రిపోర్ట్లో ఉండుంటాయి. అయితే ఇప్పుడు చూడాలి మరి మిగిలిన వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొని అక్రమాలు చేశారనే ఒక పేరుని ఇప్పుడు మూటగట్టుకుంటున్నారో వాళ్ళందరి నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, వాళ్ళు ఏ రకంగా ప్రొసీడ్ అవుతారు, లీగల్గా వాళ్ళు ఇంకొన్ని లూప్ హోల్స్ ఏమన్నా చూసి దీనికి సంబంధించి ఇంకా కోర్టులో వాళ్ళు ఫైట్ చేస్తారా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.